అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటనేది ఆల్రెడీ తమిళ్ లో చూసే ఉంటారు కదా. సో నా పాత యూట్యూబ్ ఛానల్ ఎలా పోయింది, మానిటైజేషన్ వాచ్ టైం కంప్లీట్ అయ్యాక ఛానల్ ఎలా పోయింది, అసలు కాపీరైట్ ఎలా వచ్చింది, కాపీరైట్ రావడం వల్ల ఎవరైనా అప్రోచ్ అవుతే ఏమైనా యూజ్ ఉందా లేదా, అసలు కాపీరైట్ ఎందుకు వస్తుంది, ఒకవేళ కాపీరైట్ వస్తే ఈ కాపీరైట్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రతి యూట్యూబర్ ఉండేవే కదా. సో మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఫస్ట్ నా ఛానల్ ఎలా పోయింది అని తెలుసుకుందాం. నాది ఇంతకుముందు ఫస్ట్ ఛానల్ అయితే వ్లాగ్స్, ఐశ్వర్య వ్లాగ్స్ అని ఉండేది. సో వాచ్ టైం కంప్లీట్ అయ్యే మూమెంట్లో మళ్ళీ సబ్స్క్రైబర్ కూడా ఒక 100 అలా ఉన్నారనుకుంటా. ఆ మూమెంట్లో కాపీరైట్ వచ్చి పోయింది. అసలు కాపీరైట్ ఎందుకు వస్తుందంటే, నేను మ్యాక్సిమం డైలీ వ్లాగ్స్ లానే తీసుకునేదాన్ని. అప్పుడు కాపీరైట్ అని అంటే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయగానే దాని కింద కాపీరైట్ అని వస్తే అసలు కాపీరైట్ ఎందుకు వచ్చింది అని చెక్ చేసుకుని ఆ వీడియో డిలీట్ చేసుకునేదాన్ని. కానీ అలా రాలేదు. వీడియో పోస్ట్ చేసాక కొన్ని డేస్కి వచ్చింది. అసలు కాపీరైట్ ఎందుకు వచ్చిందంటే, అన్ని వీడియోస్లో అంటే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళ వీడియోస్ ముందు కొంచెం చిన్న లోబోలాగా వస్తుంది కదా. సో బాగుంది కదా, మన వ్యూవర్స్ కూడా చూడడానికి బాగుంటుంది, ఆ లోబో నేను కూడా క్రియేట్ చేసుకుంటా అని చెప్పి అలా లోబో క్రియేట్ చేసుకుని దానికి ఒక చిన్న సాంగ్ యాడ్ చేయడం వల్ల కాపీరైట్ వచ్చింది. అది నాకు అప్పుడే తెలియలేదు కదా. అప్పుడే తెలిస్తే అప్పుడే తీసుకునేదాన్ని, కానీ అప్పుడు రాలేదు. చాలా డేస్ తర్వాత వచ్చింది. సరే అది పోనీ, ఇంకా నేను ఇలానే పెడుతూ ఉండేదాన్ని కదా. సో ఇప్పుడు లాంగ్ వీడియో అంటే చాలా ఉంటుంది. కొత్త యూట్యూబర్స్కి ఏమవుతుందంటే, మనం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది కదా. అంటే కంటిన్యూగా అంతసేపు మాట్లాడలేము. సో ఏం మాట్లాడాలి అర్థం కాక మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ లాగా సాంగ్ యాడ్ చేసుకొని పెట్టుకునేదానికి, చూడడానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పి నేను చేసింది పెద్ద మిస్టేకే అది. అలా సాంగ్ యాడ్ చేయడం వల్ల కాపీరైట్ అని వచ్చింది. కాపీరైట్ వచ్చింది కదా, ఒక్క కాపీరైట్ అయితే 90 days ఉంటుంది. అలా నాకు 2 కాపీరైట్స్ వచ్చాయి. సో నేను అన్ని రోజు అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ అనేది డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తేనే ఎంతో కొంత యూజ్ ఉంటుంది. కానీ ఇప్పుడు నాకు కాపీరైట్ వచ్చింది, నా వీడియో ఎవరికి సజెషన్ చేయదు, అసలు చూడరు. అలా కాపీరైట్ వచ్చాక కూడా నేను ఆపలేదు, వీడియోస్ కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను. కానీ అసలు వ్యూసే రాలేదు. ఎంత పోయినా 10, అది కూడా షార్ట్ వీడియో కాదు, లాంగ్ వీడియో కాదు, షార్ట్ వీడియోనే 2 views 3 views. అసలు పెట్టి కూడా లాభం లేదనిపించింది. కష్టపడి షూట్ చేసుకొని దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తే అసలు ఏ మాత్రం కూడా యూజ్ లేకుండా పోయింది. సరే ఇలా అవుతుంది కదా అని చెప్పి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. ఒక 3-4 times సెర్చ్ చేసిన తర్వాత అలా యూట్యూబ్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, వాళ్ళని అంటే ఆ వీడియోలో చూసి ఇలా గూగుల్లోకి వెళ్ళి ఇలా యూట్యూబ్ వాళ్ళు ఉంటారు, ఇలా వెళ్ళి చాట్ చేయాలి అని చెప్పారు. సో అలా ఒకసారి చాట్ చేసాము. చాట్ చేసాం కానీ యూట్యూబ్ అయితే కాపీరైట్ అయితే పోలేదు. సరే కాపీరైట్ ఖచ్చితంగా 90 days ఉంటుంది, ఇంకా మనం ఏం చేయలేదని చెప్తే ఇంకా సైలెంట్గా ఉన్నాను. ఇలానే ఒక రోజు నేను ఏం చేసిన, కాపీరైటే ఉంది ఆల్రెడీ. కాపీరైట్ ఉన్న తర్వాత కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. అలా పెడుతూ ఉండగా ఒకరోజు అసలు నా ఛానలే కనిపిస్తలేదు, అలా వీడియోలన్నీ డిలీట్ అయిపోయాయి. అసలు ఏమైంది ఇన్ని వీడియోస్ అంటే నేను ఎంత మ్యాక్సిమం 300 అనుకోండి, 300 వీడియోస్ అసలు ఇట్లా పోయే అర్థం కాలేదు. మళ్ళీ యూట్యూబ్ వెతకడం స్టార్ట్ చేసి అప్పుడు వెతకంగా ఒక ఛానల్లో వాళ్ళు ఎవరో టెక్నీషియన్స్ ఒకరో చెప్తే ఇలా వెళ్ళి యూట్యూబ్ వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చార్ట్ చేస్తారు. అంతే చార్ట్ చేస్తూ ఉంటే మీరు కొన్ని యూట్యూబ్కి థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, థంబ్నెయిల్స్ కానీ దాని కింద పెట్టిన టైటిల్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి, మీ ఛానల్ అంటే కొన్ని వీడియోస్ మీకు వస్తాయి, అలాంటివి ఉన్నాయి మాత్రమే వస్తాయి, లేదంటే మనం యూట్యూబ్లో లింకులు ఉన్నా వస్తాయని చెప్పింది. అలా కొన్ని వీడియోలు అయితే తెచ్చుకున్నాక ఇంకా లింకులు లేవో ఏం చేయలేం కదా, ఆ వీడియోస్ అయితే మొత్తం పోయినాయి. అలా అన్ని వీడియోస్ పోతే మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. సరే ఇలా అయిపోయింది కదా అని ఒక 2 times అట్లనే వీడియోలు మొత్తం పోతే మళ్ళీ వీడియోలన్నీ అంటే కొన్ని పోయినాయి, కొన్ని వచ్చినాయి. సరే అని ఉరుకున్న తర్వాత కొన్ని రోజులకి ఇలానే ఒకసారి వీడియో అప్లోడ్ చేసినాము. మళ్ళీ అది కాపీరైట్ ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కాపీరైట్ వచ్చింది. నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. సరే అంటే మనం మ్యాక్సిమం యూట్యూబర్స్ ఏంటో ఒక షార్ట్ వీడియోలను లాంగ్ వీడియోని అప్లోడ్ చేస్తే ఎన్ని వ్యూస్ వచ్చినాయి గడ్డకోసారైనా చెక్ చేసుకుంటూ ఉంటాను కదా. సో నేను అలానే చెక్ చేద్దామని యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవ్వట్లేదు. అనదర్ వే అంటుంది, ఏమంటుంది నాకు ఏం అర్థం కావట్లేదు. అసలు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. మళ్ళీ వెతికినాను, మా బాబు కాల్ చేసి ఏమో అన్నారు. ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా ఈమెయిల్ ఐడి కూడా వచ్చింది. మా 3 కాపీరైట్లు పడ్డాయి అంటే ఇంకో కాపీరైట్ ఎడికల్ వచ్చిందో మరి. ఇంకా ఛానల్ అయితే పోయింది. ఇంకా చేసేది ఏం లేక ఇక కొద్ది రోజులు అయితే బాధగా అనిపిస్తుంది కదా, అన్ని వీడియోలు చేసి అంత కాపీరైట్ వచ్చినాక పోయినాక ఇంకేం చేస్తాం అలా అనమాట. ముందుగా ఇప్పుడు మనం యూట్యూబ్ అంటే ఇప్పుడు ఏమంటారు, మనం వీడియో స్టార్ట్ చేయగానే పైసలు వస్తాయా? పైసలు అయితే రావు కదా. పైసలకు రానికి అంటే ఇప్పుడు 0 ఇన్వెస్ట్మెంట్తో వీడియోస్ చేసుకోవడం అంటే, ఇప్పుడు బయటకి ఏ పనికి వెళ్ళినా కానీ ఇప్పట్లేదు. ఇప్పుడు ఆఖరికి మీరు రెంట్కి వెళ్ళాలన్నా ఏదైనా
కార్డు కానీ మీరు ఏం జాబ్ చేస్తున్నారు ఏందేమని ప్రతి ఒక్కటి అడుగుతున్నారు. మరి ఇది ఫ్రీగా వచ్చినప్పుడు ఊరికి ఎవరికి రావు కదా. యూట్యూబ్ స్టార్ట్ చేసినావు, నువ్వు ఏం చేస్తున్నావు, వచ్చిన పైసలను ఎగతాళిగా మాట్లాడుతూ చూసినావా. అలాగే ఎప్పుడో ఒకసారి సక్సెస్ వస్తుంది కదా, అప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదే వీడియోలో మళ్ళీ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం మీ ఓన్ కంటెంట్ అయి ఉండాలి, మీరే ఉండాలి ఆ వీడియోలో. అంటే మీ వీడియోలో కనిపించకపోయినా కానీ మీ సరౌండింగ్స్ని బట్టి అది మీ వీడియో అని చెప్పేసి ఊరుకుంటారు. కానీ ఎలా అంటే కంటెంట్ మనదే ఉండాలి, మన వాయిస్ మనదే ఉండాలి, లేదంటే ఖచ్చితంగా కాపీరైట్ వస్తుంది. అలాగే మీరు ఒకవేళ మీరు లోగో పెట్టుకొని మ్యూజిక్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం దానికి సపరేట్ ఫ్రీ కొన్ని యూట్యూబ్ అంటే సపరేట్ యాప్ అంటే అందులో ఉంటుందన్నమాట. అవి డౌన్లోడ్ చేసుకొని ఆ లోగో పెట్టుకోవాలి. అప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను బయట నార్మల్గా మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకుంటాం కదా, సో అది పెట్టడం వల్ల నాకు కాపీరైట్ వచ్చి నా ఛానల్ అయితే పోయింది. ఇలా ఒక ఛానల్ పోయి మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే చాలా పెద్ద పని. ఇక ఈ ఛానల్ పోయిన తర్వాత అయితే నేను ఎన్ని రోజుల కంటే మ్యాక్సిమం ఒక 10-15 డేస్లో మళ్ళీ స్టార్ట్ చేసుకున్నాం. ఇంకా అంటే మనం రోజు వీడియోస్ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసి అదే అలవాటు అయిపోయింది కదా. ఒక్కసారికి ఏ పని లేకపోయేసరికి యూట్యూబ్ అయ్యేసరికి ఆ స్ట్రెస్ ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి సరే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దామనేసి ఇంకా ఐశ్వర్య వ్లాగ్స్ అనేది నాకు కలిసి రాలేదు అసలుకి. అలా వీడియోస్ ఎన్నిసార్లు పోయినాయో, అసలు 2 సార్లు పోయాయి, మళ్ళీ 2 సార్లు తెచ్చుకున్నా, మళ్ళీ కాపీరైట్ వచ్చింది, ఉన్నది కాస్త ఉడిచిపోయింది. అందుకని మళ్ళీ ఈసారి అయితే కొంచెం మంచి డే చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని లింగ ఐశ్వర్య అని పెట్టుకున్నాం. ఈ ఛానల్ చెప్పుకోవాలంటే ఆ ఛానల్ అంటే నేను స్టార్ట్ చేసి 6 months తర్వాత పోయింది. ఇది కొన్ని డేస్ అంటే నాకు ఇది మంచిగా అనిపించింది. ఈ ఛానల్ పెట్టిన తర్వాత ఏమో మరి ఈ ఛానల్ నాకు కలిసి వస్తుందేమో, దాని పక్కన నేను బ్లాగ్స్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా పేరు పక్కన. కానీ నాకు అది ఎందుకో కలిసి రాదేమో, మళ్ళీ ఆ ఛానల్ ఎక్కడనే పోతుందేమో అని చెప్పి నేనైతే ఇంకా అది పెట్టలేదు. మెయిన్గా మీకు ఎవరికైనా కాపీరైట్ వస్తే ఆ ఛానల్ని విడిచిపెట్టి మళ్ళీ కొత్త స్టార్ట్ చేసుకొని చెయ్యండి, లేదంటే లేదు. అంతేకాని ఆ కాపీరైట్ వచ్చితే నాకు కావాలి ఛానల్ అంటే ఇంకా చాలా పెద్ద కష్టం. ఒకవేళ మీకు కాపీరైట్ వచ్చిందనుకో, కాపీరైట్ వచ్చిన వీడియోస్ మీరు డిలీట్ చేస్తే కానీ వాచ్ టైం తగ్గుతూ వస్తుంది. అలా మేము కూడా ఒకసారి చేసామన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే కాపీరైట్ వస్తే మాత్రం వేరే ఛానల్ స్టార్ట్ చేయడం బెటరు. ఇంకా కొత్త యూట్యూబర్స్ ఎవరైనా ఉంటారు కదా, మీకు టైటిల్ ట్యాగ్ డిస్క్రిప్షన్ ఇవి ఎలా వేయాలి, దానికి ఒక సపరేట్ యాప్ ఉంది. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది, చాలా బాగుంది. మీకు ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లాంగ్ వీడియోస్కి థంబ్నెయిల్స్ ఎలా పెట్టుకోవాలి, అంతకుముందు కన్వెల్ అంటే చేసుకునేదాన్ని ఫ్రీగానే, ఇప్పుడైతే పిక్సర్ ల్యాబ్లో చేసుకుంటున్నాను. కొంచెం అంటే అందులో ఉన్నట్టు కాకుండా కొంచెం గూగుల్లో దాంట్లో కలిపి చేస్తున్నాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, అన్ని ఫ్రీగానే ఉంటుంది థంబ్నెయిల్కి మాత్రం. ఓకేనా? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.